నమస్తే వెల్కమ్ టు ఏసీ న్యూస్। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజలపై అధిక భారం వేశారని, ఏదో చెప్పాలని విద్యుత్ ఛార్జీలు జగన్ దయ వల్ల పెంచారని చెప్తున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనిమిరెడ్డి విమర్శించారు। వైసీపీ పార్టీ పిలుపు మేరకు పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా శుక్రవారం అద్దంకి పట్టణంలోని సింగరకొండ రోడ్లో ఉన్న విద్యుత్ భవనం నందు ధర్నా చేశారు। ఈ సందర్భంగా హనిమిరెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు విద్యుత్ ఛార్జీలు పెంచి అధిక భారం ప్రజలపై వేశారని, ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్ 6 పథకాలు నేటికి అమలు చేయలేదన్నారు। త్వరలోనే ప్రజలు తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారని విద్యుత్ శాఖ మంత్రి స్పందించి విద్యుత్ ఛార్జీలు తగ్గించే విధంగా చూడాలని హనిమిరెడ్డి తెలియజేశారు। ముందుగా ఈ రోజున మన మాజీ ప్రధానమంత్రి వర్యులు శ్రీ మన్మోహన్ సింగ్ గారు అకాల మరణం మనందరిని కూడా, మన పార్టీ కార్యకర్తలను కూడా చాలా బాధిస్తూ ఉంది। ఆయన మనసు ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము। అదేవిధంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల పెంపు కార్యక్రమాన్ని తగ్గించాలని చెప్పి మనందరం కూడా, మన పార్టీ అందరూ కూడా చేస్తున్నటువంటి నిరసనని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చాలా గౌరవిస్తూ ఉన్నారు। ఎందుకంటే ఈ విధంగా బాధించడం అనేది గతంలో ఎప్పుడు కూడా చూడని పరిస్థితి, ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇలాంటి పరిస్థితి। వచ్చిన 6-7 నెలల్లోనే 30% విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి మనందరం చూస్తా ఉన్నాము। కానీ టీడీపీ వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఇదంతా గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం అని చెప్తా ఉన్నారు। గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పెంచలేదు కాబట్టి మీరు పెంచారా అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను। ఇంకా చూస్తా ఉంటే మీరు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా ఈ రోజున కనీసం మొదలుపెట్టిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము। ప్రజలు రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని చెప్పులతో కొట్టే పరిస్థితి ఖచ్చితంగా చూస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాము। రాబోయే కాలంలో ప్రజలు ఖచ్చితంగా రోడ్డు ఎక్కుతారు। ఈ రోజు ప్రజలకి పనులు లేవు, స్కీములు లేవు, అదేవిధంగా ఒక్క సంక్షేమ పథకం కూడా ఒక్క ప్రజలకు కూడా ఈ రోజున అందరి పరిస్థితి మనందరం చూస్తా ఉన్నాము। తెలుగుదేశం కార్యకర్తలే సిగ్గుతో చనిపోయే రోజున మనందరం చూస్తాం ఖచ్చితంగా। ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చే ఆలోచనలో వాళ్ళు లేరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను। ఇంకా చెప్పాలంటే సూపర్ 6 సూపర్ 7 అని చెప్పి ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి ఆనాడు 6 నెలల 7 నెలల క్రితం అధికారంలో వచ్చిన ప్రభుత్వం ఈ రోజున ఏమైందని చెప్పి అందరిని అడుగుతా ఉన్నాను। ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 5 సంవత్సరాల పాలన అందరం చూసాం। ఆయన ప్రజల సొమ్ముని ప్రజల వద్దకే చేర్చాడని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను। మీరందరూ కూడా ఆలోచించండి, ఈ రోజున ప్రజల సొమ్ము ఈ విధంగా దోచుకున్న సొమ్ము ఏమవుతా ఉందని అడుగుతా ఉన్నాను। పెద్దల జేబుల్లోకి వెళ్తా ఉందని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను। కాబట్టి రాబోయే కాలంలో మా అందరి బాధల్ని, రాష్ట్ర ప్రజలందరి బాధల్ని, అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త, ఈ తెలుగుదేశం కార్యకర్త కూడా సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి మీరు తీసుకొస్తా ఉన్నారు। ఇలాంటి పరిస్థితి రాకుండా మీరు ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలను ఖచ్చితంగా తగ్గించాలని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను। ఖచ్చితంగా మాకున్న ఇంకొక ఆప్షన్ ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి మా అద్దంకి నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి అభ్యర్థి కాబట్టి ఆయనైనా మా ప్రజల బాధల్ని, మా కార్యకర్తల ఆందోళనల్ని, తెలుగుదేశం కార్యకర్తల ఆందోళనని, వాళ్ళ బాధల్ని మీరు గమనించి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రజలకి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను। అదేవిధంగా మనందరం చూసుకుంటా ఉన్నట్టయితే గత 7 నెలల నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, దోపిడీలు మనందరం చూస్తా ఉన్నాం। మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ, క్వారీల దోపిడీ, ప్రతి దానికి కమిషను, ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా చూడలేదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను। ఖచ్చితంగా ఇలాంటి మార్పులు, ఇలాంటి అన్ని తప్పులు సరి చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పిన ప్రభుత్వానికి వినియోగించుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి ఖండించాలి ప్రభుత్వం మొండి వైఖరి, ఖండించాలి ప్రభుత్వం మొండి వైఖరి, నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి, మంచిగా విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి।
విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే. ఒక్క నిమిషం పక్కరండి. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం కౌన్సిల్ హాల్ నందు చైర్పర్సన్ ఎస్తేరమ్మ అధ్యక్షతన 2025-26 సంవత్సరంకు సంబంధించిన అంచనా బడ్జెట్ మరియు 2024-25 సంవత్సరంకు సంబంధించి సవరణ బడ్జెట్పై ప్రత్యేక బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేయగా కమిషనర్ రవీంద్రతో పాటు టీడీపీ వైసీపీ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు హాజరయ్యారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి సవరణ బడ్జెట్ 24,72,48,062 రూపాయలు అంచనా వేశారు. 25-26 సంవత్సరానికి సంబంధించి మొత్తం 22,94,71,280 రూపాయలు అంచనా వేశారు. 22,29,47,762 రూపాయలు ఖర్చు కింద వేశారు. అద్దంకి మున్సిపాలిటీకి ఏ రూపంలో ఆదాయం వస్తుందో ఆర్థిక విభాగం సిబ్బంది కౌన్సిల్ సమావేశంలో వివరించారు. సదరు బడ్జెట్ కౌన్సిలర్ ఆమోదం కోసం ఉంచగా చైర్పర్సన్ ఆమోదించారు. అనంతరము పలు సమస్యలపై వైసీపీ కౌన్సిలర్లు సమావేశంలో మాట్లాడారు. మున్సిపాలిటీ తరపున ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లో మొన్నటి వరకు 20 లీటర్ల నీరు 2 రూపాయలు ఇచ్చారని, ప్రస్తుతం ఎవరి అనుమతి పొందకుండా రేటు దేనికి పెంచారని ప్రశ్నించారు. ఈ విషయం తన దృష్టికి రాలేదని, పరిశీలించి ధర తగ్గించే విధంగా చూస్తారని కమిషనర్ రవీంద్ర తెలియజేశారు. సవరించిన బడ్జెట్ అంచనాలండి. యాక్చువల్గా 23-24 ప్రారంభ నిల్వ అంటే 23-24 ఏదైతే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుందో అది 24-25కి ఓపెనింగ్ బ్యాలెన్స్గా వస్తుంది. అది మన నిల్వ, మున్సిపాలిటీ యొక్క నిల్వ. అది 11,40,81,80,066 రూపాయలు. ఆ సవరించిన బడ్జెట్ అంచనాలు 24-25 మున్సిపాలిటీ మొత్తం మీద మనకు వచ్చిన జమలు అంటే మనకు వచ్చిన ఆదాయం వచ్చేసి 13,30,67,996 రూపాయలు. మొత్తం అంటే ప్రారంభ నిల్వ ప్లస్ మనకు వచ్చిన ఆదాయం కలిసి 24-25 సవరించిన అంచనాల ప్రకారం మొత్తం మన యొక్క ఆదాయం వచ్చి 24,72,48,062 రూపాయలకు చూపించమైంది. మొత్తం అంటే ప్రజెంట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ మన యొక్క 24-25 సంవత్సరానికి సంబంధించి ఖర్చు దానిని అంచనా వేయడం జరిగినది. అది 17,78,55,694 రూపాయలుగా సవరించడమైనది. మనకి ఈ సంవత్సరానికంటే 24-25కి సవరించిన బడ్జెట్ లో మనకి ఫైనాన్షియల్ ఎండింగ్ లో మన ముగింపు నిల్వ అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 6,93,92,368 రూపాయలుగా సూచించడమైంది. ఇది ఏదైతే 24-25 యొక్క మన యొక్క ముగింపు బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది 25-26కి వచ్చేటప్పటికి మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా వస్తుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కాబట్టి అది ఏదైతే అమౌంట్ ఉందో ఇక్కడ మనం చూపించామో అది వచ్చేసి ఏదైతే క్యారీ ఫార్వర్డ్ అయింది 6,93,92,368 రూపాయలు. 25-26 బడ్జెట్ అంచనాలు అంటే వస్తుంది అని మనం అంచనాలు వేసినాము. దానికి వచ్చేసి మొత్తం జమలు అంటే అదైతే 16,78,914 రూపాయలుగా బడ్జెట్ అంచనాలు వేయడం జరిగినది. మొత్తం వచ్చేసి అంటే మనకు వచ్చిన ప్రారంభం నిల్వ ప్లస్ మనకు వచ్చిన జమ్ములు కలిపి మొత్తం కలిపేసి 22,94,71,282 రూపాయలుగా సూచించడం. మొత్తం ఖర్చు అంటే మామూలుగా జనరల్ గా వచ్చే నీడ్స్ మొత్తం కలుపుకొని ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కలిపి మొత్తం ఖర్చుగా ఈ మున్సిపాలిటీకి సంబంధించి 22,29,47,762 రూపాయలుగా అంచనాలు వేయడం జరిగి ఉన్నది. మొత్తం ఏంటంటే మనకు వచ్చిన జమ్మలు కానీ ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం ఖర్చు పోగా 25-26కి సంబంధించి మనము టోటల్ గా మనకు మిగులు వచ్చేసి 65,23,520 రూపాయలుగా సూచించడం అయింది. ఇది ఈ సంవత్సరానికి వచ్చేసి 25-26కి వచ్చి అంచనాల బడ్జెట్. దానికి సంబంధించింది అనెక్జర్లో ఇక్కడ ఇవ్వడం జరిగినది. దీంట్లో ఏదైతే మనకి రెవెన్యూలో కంపల్సరీ మనం ప్రాఫిట్ చూపించుకోవాల్సిందే, మనకి రిసీట్లో ఉన్న కంపల్సరీ మనం ప్రాఫిట్ చూపించుకోవాల్సిందే. ఆ ప్రాఫిట్లో ఈ బడ్జెట్ అప్రూవల్ అవ్వాలి అని అంటే కంపల్సరీగా మనము వాటర్ సప్లై కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, రికన్సిలేషన్ ఫెసిలిటీ, పార్క్స్ కానీ,
మార్కెట్స్, పార్క్స్, బిల్డింగ్స్, కమ్యూనిటీ హాల్స్, ఏంటంటే టాయిలెట్స్ కానీ కంపల్సరీ మనకు వచ్చిన ఏదైతే రెవెన్యూ గ్రాంట్లో మనకైతే మిగులు ఉంటుందో ఆ మిగుల్లో కంపల్సరీ పర్సంటేజ్ ప్రకారము బడ్జెట్ అప్రూవల్ అని కంపల్సరీ పర్సంటేజ్ ప్రకారం మనం వినియోగించాలి, చూపించాలి బడ్జెట్లో కంపల్సరీ. ఇక్కడ మన 17వ వార్డులో కానీ 17వ వార్డులో కానీ 17వ వార్డులో అది ₹2 అనేది కంటిన్యూ చేయాలండి. అది మరి మన దృష్టికి అయితే రాలేదు. ఇప్పుడు మీరు అంటా ఉన్నారు కాబట్టి దాన్ని ఒకసారి ఎంక్వైరీ చేస్తాము. గత హయాంలో ₹2 పెట్టారు, తర్వాత ఫ్రీ పెట్టారు దాతలు. ఇప్పుడు ఒకేసారి ₹5 పెట్టేశారు. ప్రజల మీద భారం పడుతుంది కదా సార్. ఒకేసారి ₹5 మరి మా రోజు మన మీటింగ్ లో కూడా చెప్పేది, మీటింగ్ లో కూడా మినిస్టర్ గారిని అడిగారు. మినిస్టర్ గారు అయితే ఆయన పెంచడానికి వీల్లేదు, ₹2 కంటిన్యూ చేయమని చెప్పారమ్మా. మరి అది ఒకసారి నా దృష్టికి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఒకసారి అది ఎంక్వైరీ చేసి దాని నుండి క్యాన్సిలేషన్ చేస్తాం. చెప్పారు కదమ్మా, మీరు కూడా మీకు కాదమ్మా ఇప్పుడు నా దృష్టికి వచ్చారు. నేను దాని మీద పరిశీలిస్తాను, పరిశీలించి దాని మీద యాక్షన్ అనేది చేస్తాం. ఇప్పుడు టిట్కో ఇల్లు రేపు ఏప్రిల్ నాటికి ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మనకి అందరికి కూడా చాలా సంతోషం. అయితే అన్నిటికంటే మనం టిట్కో ఇళ్ళ దగ్గర 75% అయిపోయి 25% దగ్గర పూర్తిగా ఎరగబడి ఉన్నాం. అది మన బాడీ తరపు నుంచి కానీ, కమిషనర్ గారు చైర్పర్సన్ గారు మన తరపు నుంచి కానీ, మన మినిస్టర్ గారి ద్వారా మీరు ఆల్రెడీ తొలి దశలో అది కాదు సార్, ఆల్రెడీ అది డిస్కస్ చేసాము. మినిస్టర్ గారు దాన్ని మన మున్సిపల్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడినాక ఏదైతే ఇంతకుముందు కొన్ని ఏదైతే పాత లిస్ట్ ఉందో దాని ప్రకారం చెప్పారు కూడా. అది కూడా దానిలో ఏంటంటే మనకు ఆల్రెడీ 70% అయింది. ఇంకా కొన్ని కంటైన్మెంట్ ఉన్నాయి, అవి కూడా చేస్తారు. కాకపోతే మనకేమవుతుందంటే ఒక 102 కోట్లు ఎన్పిఐ అయ్యింది. ఎన్పిఐ మీన్స్ లోన్ అయితే తీసుకున్నారు కానీ కన్స్ట్రక్షన్ అయితే చేయటం వలన 102 కోట్లు ఎన్పిఐ గవర్నమెంట్ కట్టాలని నిర్ణయించుకోవచ్చు. 102 కోట్లు గవర్నమెంట్ కట్టినాక 72,000 కోట్లు మళ్ళా లోన్ ఇస్తా ఉన్నారు ఎక్కువ. దాన్ని స్టేట్ గవర్నమెంట్ తీసుకుని దాన్ని మనకి మార్చి ఆఖరికి క్లోజ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా టిట్కో అవుతుంది ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది. అది దాంతోపాటు మన ఈ వాటర్ స్కీమ్స్ కూడా సేమ్ పొజిషన్ లోనే జరుగుతుంది. డిస్కషన్ కూడా మనది ఏఐబి కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది. ఈ 2 ప్రాజెక్ట్స్ మినిస్టర్ గారు పర్సూ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ నాతో మాట్లాడటం కూడా జరిగింది. అదే మినిస్టర్ గారు 2 కూడా పర్సూ చేస్తారు. కమిటీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే అక్కడ యూరినల్స్ పోస్తున్నారు, చండాలంగా ఉంటుంది, కాకపోతే మేము గోడ కడతామండి వితౌట్ ఎటువంటి న్యూసెన్స్ లేకుండా గోడ కడతామని చెప్పారు. అక్కడ తర్వాత ఏమైంది, వితౌట్ మైన్ ఆల్రెడీ దాన్ని డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత మినిస్టర్ గారు దృష్టికి వెళ్ళింది. మినిస్టర్ గారు దృష్టికి వెళ్తే ప్రాపర్టీ బిలాంగ్స్ మున్సిపాలిటీ కాబట్టి వాళ్ళే టేకప్ చేస్తారండి. కాబట్టి మీరు దాన్ని అట్లా నుంచి మున్సిపల్ బాడీతో తర్వాత డిస్కస్ చేసి ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పడం జరిగింది. దానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదమ్మా. నేను పర్మిషన్ అయితే రిటర్న్ గా ఇస్తాను కదా, మీ దృష్టికి తీసుకొచ్చి ఇస్తాం. నేను అడిగింది పర్మిషన్ ఇవ్వలేదు. నేనైతే దానికి వాల్ కడతామండి రోత లేకుండా ఉంటే అని చెప్తే ప్రత్యేకంగా కడతారు కదా ప్రీవియస్ గా. భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అకాల మరణం దేశానికి తీరని లోటు అని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని అద్దంకి మున్సిపల్ చైర్పర్సన్ ఎస్తేరమ్మ అన్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అకాల మృతికి చింతిస్తూ అద్దంకి పురపాలక సంఘ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ కౌన్సిలర్లు, సిబ్బంది మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా సేవలు అందించారని గుర్తు చేశారు. అలాగే అద్దంకి వైసీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ ఇన్ఛార్జ్ హనిమిరెడ్డి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి గురించి హనిమిరెడ్డి గుర్తు చేశారు.
మాజీ ప్రధానమంత్రి ముఖ్యమైన ఆర్థిక మంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు నిన్న పదవించడం జరిగింది. వారి మన ప్రభుత్వం ఒక వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించినందున ఈరోజు మన గౌరవ కౌన్సిల్ సభ్యులు చైర్మన్ గారి ద్వారా ఈ ఫోటోకి పూలాంకృతం చేయడం జరుగుతుంది. అందరూ కూడా గౌరవ సభ్యులందరూ కూడా మన్మోహన్ సింగ్ గారు పరమపదించడం వలన మనం ఈరోజు ఇక్కడ గణనివాళులు ఏర్పాటు చేసుకున్నాము. 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా మెరుగైన సేవలు అందించిన మన్మోహన్ సింగ్ గారికి జోహార్ చెప్పుకుంటూ మన ఉన్నతమైన జీవన విధానాన్ని అవలంబించడానికి ఆర్థిక సంస్కరణలు రాసిన మొదటి వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారు. ఆయనకి మనం గణనివాళులు అర్పిస్తున్నాం. శ్రీ మన్మోహన్ సింగ్ గారి మన మాజీ ప్రధానమంత్రి గారు నిన్న మరణించినందున సంతాపం వ్యక్తం చేస్తూ 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా అన్న ఎవరు మాజీ జోహార్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. జోహార్ మన్మోహన్ సింగ్ గారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.